బ్రేకింగ్ న్యూస్. ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా తారుమారైపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది. వైసీపీ అధికారం కోల్పోయిందని చాలామంది కీలక నేతలు జంప్ అవుతున్నారు. కేసుల భయంతో మరికొందరు వెళ్ళిపోతున్నట్లు తెలుస్తోంది. 2014 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకుంటామని వైసీపీ ముందుకు వెళ్ళింది. కానీ ఫలితం వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. 175 కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదు. కేవలం 11 స్థానాలకి వైసీపీ పరిమితమైంది. అయితే ఈ నేపథ్యంలో వైసీపీలో ఉన్న లీడర్లే కాకుండా ఆ పార్టీలో ఉన్న టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే కమెడియన్ ఆలీ వైసీపీ పార్టీని వీడుతూ తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. తనకు అసలైన రాజకీయాలు అంటే ఇష్టం లేదని, సినిమాలు చేసుకుంటానని చెబుతూ చాలా తెలివిగా వైసీపీని వీడాడు ఆలీ. గతంలో వైసీపీ ఎంపీ టికెట్ ఆశించిన ఆలీ మొన్నటి వరకు కీలక పదవిలో కూడా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డికి కష్టం వచ్చినప్పుడు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయాడు అంటూ కూడా కొన్ని వార్తలు ఎంతో వైరల్గా మారుతున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో తన సినిమా కెరీర్కు దెబ్బ పడుతుందని ఆలీ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం వినిపిస్తుంది. కొంతమంది అట్లున్నారు. అయితే ఆలీతో పాటు మరికొంతమంది టాలీవుడ్ ఇండస్ట్రీలో చెందిన వారు బయటకు వెళ్తారని తెలుస్తుంది. అందులో పోసాని కృష్ణమురళి, మాజీ మంత్రి రోజా గారు సైతం వెళ్ళబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, కానీ ఈసారి ఓడిపోయారు. వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో ఆమె బీజేపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తుంది. బీజేపీలో ఉండే రాజకీయాలుగా అలాగే సినిమాల పరంగా ఎలాంటి డోకా ఉండదని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తుంది. అటు పోసాని కృష్ణమురళి కూడా వైసీపీని వీడి తన భవిష్యత్తును కాపాడుకోవడం కోసం రాజకీయాల నుంచి తప్పుకోవడానికి చూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి.